హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లీలావతి వచ్చి ఆనంద నీకోసం కొత్త చీరలు తెప్పించాను, రా చూద్దువుగాని అంటుంది. సరేనా ఆనంద, సరేనే దర్శన్ వెళ్తూ ఉండగా అక్కడికి సౌమ్య వచ్చి ఆగండి అని ఆపుతుంది. సౌమ్య ఏమైందని ఆనంద్ అడగగానే నేను ప్రెగ్నెంట్ని, ఈ ప్రెగ్నెంట్కి కారణం మీ అబ్బాయి దర్శన్ అని చెబుతుంది. అక్కడే ఉన్న దర్శన్ అయితే నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ ప్రెగ్నెంట్కి నన్ను కారణం చేస్తావేమిటి అని అడుగుతాడు. సౌమ్య అయితే నువ్వు మత్తులో ఉండి నా జీవితం పాడు చేశావు అని అంటుంది. సౌమ్య మాటలకు వెంటనే శరణ్య అయితే మీరు బెంగళూరు ట్రిప్ జరిగి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు, ఈ లోపు నువ్వు నెల ఎలా తప్పావు అని అడుగుతుంది. శరణ్య మాటలకు సౌమ్య టెన్షన్ పడుతూ మీరు నమ్మనంత మాత్రాన అది అబద్ధం అయిపోదు అంటూ ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ డబ్బాని తీసుకుని వస్తుంది. మీరు కానీ ఆయనతో పెళ్లి చేయకపోతే నేను తగలబెట్టుకుని చచ్చిపోతాను అని అంటూ పెట్రోల్ పోసుకుంటుంది. అక్కడ ఉన్న దర్శన్, శరణ్య అందరూ షాక్ అవుతూ ఉంటారు. దర్శన్ అయితే ఆలస్యం చేయకుండా ఆగు సౌమ్య అని ఆపి ఒక తాళిని తీసుకొచ్చి సౌమ్య మెడలో కడతానికి వెళ్తాడు. ఆనంద్ అయితే దర్శన్ ఏం చేస్తున్నావు, ఆగు అని అంటుంది. అయినా ఆనంద మాటలు పట్టించుకోకుండా దర్శన్ సౌమ్య మెడలో తాళి కట్టబోతున్నాడు. దర్శన్ సౌమ్యకు తాళి కడతాడో లేదో, సరే అని ఏం చేస్తుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.